మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన నర్సంపేటలో ఉన్నాము. ఇక్కడ ఒక మహిళ చిల్డ్రన్స్ లీడ్ గ్రంథాలయం నిర్వహిస్తుంది. ఈ చిల్డ్రన్స్ లీడ్ గ్రంథాలయానికి ఆదరణ పెరిగి నిర్వహణ భారం కొంచెం ఎక్కువగా ఉంది. తన ఆభరణాలు అమ్మి ఈ యొక్క చిల్డ్రన్స్ లీడ్ గ్రంథాలయాన్ని ఇంకా పెద్దగా గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. ఒకసారి వారిని కలిసి ఈ గ్రంథాలయం పెట్టడం గల కారణాలు, ఆభరణాలు అమ్మే ఈ గ్రంథాలయం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, తన మాటలతో కలిసి తెలుసుకుందాం. రండి. నమస్కారం సార్. నమస్కారం అండి. అసలు మీకు చిల్డ్రన్స్ లీడ్ ఈ గ్రంథాలయాన్ని ఫస్ట్ పిల్లలు బాగా వస్తున్నారు ఇక్కడికి, దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా పెద్ద గ్రంథాలయంగా ఎందుకు తీర్చిదిద్దాలనుకున్నారు? ఓకే, యాక్చువల్గా సరే, ఇప్పుడు మనం మొదట్లో ఈ లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మన చుట్టుపక్కల పిల్లలు వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు ఆ తర్వాత మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా రెస్పాన్స్ ఉండడము, పిల్లలతో పాటు ఇంకా యూత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రావడం వల్ల మళ్ళీ ఇంకొంచెం దీన్ని పెద్దగా చేయాలని అనుకున్నాం మేము. ఓకే, ఇంకొక విషయం విన్నాను, మేడం గారి యొక్క ఆభరణాలు అమ్మి మరి దీన్ని ఇంత అభివృద్ధి చెందాలని, చిన్నగా ఉన్నది ఎందుకు ఆభరణాలు అమ్మే చేయాలని ఎందుకు ఆలోచన? అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో సార్ ఈ పని గ్రంథాలయం సగం వరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది. అప్పటికి కూడా కొంతమంది ఫ్రెండ్స్ మన మిత్రులు బుక్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ మధ్యలో ఆగిపోయిన పని ఎలా అయినా సరే పూర్తి చేయాలని చెప్పేసి మొన్న మనకి వేసవి సెలవుల్లో మాకున్న ఒకే సబ్స్టిట్యూట్ ఒక ఆధారం ఉండే, ఇంకా దాని మీద కూడా ఆధారపడడం జరిగింది. అట్లా మేము ఉన్న కొద్ది ఆభరణాలు అమ్మేసి ఈ గ్రంథాలయాన్ని పూర్తి చేయడం జరిగింది. ఓకే, ఇంకోటి పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అని ఒక టైటిల్తోనే ఇది లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని పెట్టారు. ఏంటిది అసలు, ఆ మోటివ్ ఎలా వచ్చింది? చాలా పేదరికం నుండి వచ్చినటువంటి నేపథ్యం మాది. సో ఇది నా జీవితంలో నుండి నేను తీసుకున్న వాక్యమే, ఈ నినాదం కూడా. ఈ పేదరికం పైన యుద్ధానికి చదివే ఆయుధం అని మనము చాలామంది పిల్లలకు చెప్తున్నాం. ఎందుకంటే ఏ పేదరికం నుండి అయితే మనం వచ్చామో ఆ యొక్క పేదరికం అన్ని సమస్యలకు మూల కారణమైనటువంటి ఒక పేదరికం పైన మనం విజయం సాధించాలి, లేకపోతే పేదరికాన్ని నిర్మూలించాలంటే అది కేవలం విద్యతోటి మాత్రమే సాధ్యమవుతుందని బలంగా విశ్వసిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క నినాదాన్ని మనం పిల్లలకి చేరవేయడం జరుగుతుంది. ఆ మోటోతోనే మనము గత 18 సంవత్సరాలుగా ఈ యొక్క లీడ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎడ్యుకేషన్లో పిల్లల్లో మార్పు తీసుకొచ్చే కృషి చేస్తున్నాం. అంటే చినిగిన చొక్కా అయినా తొడుక్కోగానే మంచి పుస్తకం కొనుక్కోవాలనే ఒక నానుడిని మీరు అవలంబిస్తున్నారు. ఏమేమి బుక్స్ ఉన్నాయి మన గ్రంథాలయంలో? సార్, మొదట్లో నా సొంత అభిరుచి మేరకే నేను చదువుకునే రోజుల్లో నుండి వచ్చిన వేతనంలో కొంత భాగాన్ని పుస్తకాలకు కేటాయించేవాడిని. అట్లా మొదట్లో ఎక్కువగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత పర్సనల్ డెవలప్మెంట్తో పాటు 2015 నుండి నేను సాహిత్యం, కవిత్వం రాయడం కూడా ప్రారంభించాను. అలా ముగింపు లేని వాక్యము, గడ్డకట్టిన నది 2 పుస్తకాలు తీసుకొచ్చాను. ఆ విధంగా కవులు, రచయితలు కూడా వాళ్ళు అందించినటువంటి పుస్తకాలతో ఇక్కడ మన లిటరరీ సెంటర్ని కూడా నడిపిస్తున్నాం. అట్లా చిల్డ్రన్స్ లైబ్రరీకి ఒక విభాగం అండ్ యూత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాంపిటేటివ్ బుక్స్, అంటే కాంపిటేటివ్ చాలా ఎక్కువ శాతం కాంపిటేటివ్ బుక్స్. ఏమేమి బుక్స్ ఉన్నాయి సార్? మనకి తెలుగు అకాడమీ నుండి ఇచ్చినటువంటి బుక్స్ కానీ, పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని, ఈ విభాగం అని కాదండి, కొన్నిసార్లు A to Z ఇంజనీరింగ్ చదువుకోవడానికి, ఎంసెట్ ప్రిపేర్ కావడానికి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా చాలా పుస్తకాలు. అదే ఎక్కువ పుస్తకాలు సాహిత్యం, కవిత్వము అండ్ నవలలు, వివిధ జానర్లకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సాహిత్య పుస్తకాలు కూడా మన గ్రంథాలయంలో ఉన్నాయి. ముఖ్యంగా చిల్డ్రన్స్ లైబ్రరీ కాబట్టి పిల్లలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి సార్. ఈ స్టోరీ బుక్స్ కావచ్చు, ఇంకేమైనా పిల్లలకి ఎట్లా అయితే భాషా పరిజ్ఞానం పెంపొందుతుందో ఆ విధంగా. మేడం చెప్పండి, అసలు సార్ ఏమంటారంటే, అంటే మీ ఆభరణాలు అమ్మి ఇది పెట్టాలి, ఇంకా అభివృద్ధి చెందాలన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే కొందరు అంటారు కదా, ఇది అమ్మి ఎందుకు పెట్టాలి, లోన్ తీసుకోవచ్చు కదా అన్నప్పుడు ఎందుకు ఆ కఠిన నిర్ణయం? కఠినం కాదు కానీ ఎందుకు? చాలా వరకు అయితే ఆడవాళ్ళంటే ఆభరణ ప్రియులు బాగా ఉంటారు. బట్ టైంలో సరిగా అమౌంట్ అడ్జస్ట్ కాలేదు సార్. సో ఆ టైంలో అమౌంట్ అడ్జస్ట్ కాలేదు కాబట్టి అదొకటే సోర్స్ అనిపించింది. అందుకోసమని సరే చేద్దాం అనుకుని ఇద్దరం కలిసి చేయించుకున్నాం, ఓకే అనుకున్నాం, అంతే. అంతే అంటారు. ఏం చేశారు మేడం మనం?
అంటే స్టడీ క్వాలిఫికేషన్? నాది నర్సింగ్ అయిపోయిందండి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఎల్ఎల్బి చేస్తున్నాను. ఒక బీఎస్సీ నర్సింగ్ ఇది అయిపోయింది. సార్ మీరేం చేస్తూ ఉంటారు? నేను మా చెన్నూరుపేట అండి, మా స్వగ్రామము చెన్నూరుపేట. నర్సంపేట ఇక్కడ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత పాలిటెక్నిక్ చేశాను. నేను పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఇంజనీరింగ్లో చేయాల్సిన కానీ డిస్కంటిన్యూ చేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా స్టార్ట్ చేశాను. 17.5 సంవత్సరాలకే ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తూనే BA అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివాను. ఆ తర్వాత నిజాం కాలేజ్లో MA ఇంగ్లీష్ పూర్తి చేశాను. ఎడ్సెట్ ఆ తర్వాత రాసిన ఎడ్సెట్లో నాది స్టేట్ 2nd ర్యాంక్ ఎడ్సెట్ ఎంట్రన్స్లో. ఆ ఎడ్సెట్ ఇక్కడ BED పూర్తి చేశాను. ఆ తర్వాత 2013లో నేను మోడల్ స్కూల్ ములుగు జిల్లా జవహర్ నగర్ మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ PGTగా ఉద్యోగం సాధించడం జరిగింది. అలా అంతకుముందు చదువుకుంటేనే ఒక 10 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. ఇప్పుడు ఈ 11 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఓకే, మీ దగ్గర ఎలాంటి బుక్స్ దొరుకుతాయి? ఒక్కసారి లైబ్రరీని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎలాంటి బుక్స్ ఉన్నాయి అవి, ఎందుకంటే ప్రేక్షకులు కూడా తెలియాలి కదా మన సుమన్ టీవీ తరపు నుంచి. పిల్లలకు సంబంధించి ఇవన్నీ పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు. ఇలా పిల్లలు అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి పిక్చర్స్ ఎక్కువగా ఉంటాయి. విజువలైజేషన్ తోని కూడిన పిక్చర్స్, కార్టూన్ పిక్చర్స్, ఎక్కువగా స్టోరీ బుక్స్. ఈ స్టోరీ బుక్స్ అన్ని కూడా పిల్లలకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి సార్. అండ్ కొంతమంది మనకి USA నుండి అమెరికాలో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ ఆయేషా మేడం అని, ఆ మేడం కొన్ని బుక్స్ పంపించారు. ఫెయిర్ మ్యాజిక్. ఇవి ఈ బుక్స్ ఇలా ఉంటాయి, ఆడుతూ పాడుతూ పిల్లలు నేర్చుకునే విధంగా, కొంచెం గ్లిట్టర్ గా అండ్ 3D. వీటిని ఇట్లా ఓపెన్ చేయొచ్చు సార్ మనం. ఓకే పిల్లలు మనకి పిక్చర్స్ వస్తూ ఉంటాయి. ఇది అట్రాక్టివ్ కనపడుతూ ఉంటుంది పిల్లలకి. ఇట్లా ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాల బుక్స్ మనం. ఎక్కువ పిల్లలకు సంబంధించినవేనా ఇంకా ఎవరన్నా అంటే పెద్దవారు కానీ? ఇక్కడ మన దగ్గర చూస్తే ఈవినింగ్ టైంలో వాళ్ళు టైంపాస్ కావచ్చు, ఈవినింగ్ టైంలో ఇక్కడ వచ్చి కూర్చోవడానికి, ఒక జీవితం గురించి నేర్చుకోవడానికి, అంటే లైబ్రరీలోకి వెళ్తే అన్ని పుస్తకాలు అంటే ఒక జీవితాన్ని చదవచ్చు ఇక్కడ. అంటే ఒక గొప్ప నాయకుల యొక్క ఇక్కడ మహనీయులైనటువంటి జీవిత చరిత్రలు చాలా పుస్తకాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మనం చే గువేరా జీవిత చరిత్ర చూడొచ్చు. అండ్ ఇన్స్పిరేషన్ సంబంధించినటువంటి పుస్తకాలు, అండ్ చాలా సాహిత్యము, డిక్షనరీసే మన దగ్గర ఒక 60-70 డిక్షనరీస్ ఉన్నాయండి. ఓకే, పిల్లలకి ఇంగ్లీష్కి సంబంధించి ఉపయోగపడే విధంగా. అంటే మనకు చాలా వరకు అంటే ఏదైనా డిక్షనరీస్ ఉన్నాయి, ఆక్స్ఫర్డ్. ఇప్పుడు ఇక మన దగ్గర ఇవి కామన్గా ఉండేది, కామన్గా ఉండేది ఎక్కడ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ డిక్షనరీస్. అండ్ మెనికల్ ఇక్కడ చూస్తే ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ లెర్నర్స్ డిక్షనరీస్. ఓకే, ఇది. అండ్ అక్కడ ఓల్డ్ డిక్షనరీస్ మోడల్స్ అవన్నీ ఉన్నాయండి. అక్కడ మనకి లాంగ్మన్ డిక్షనరీస్, మ్యాక్మిలన్ డిక్షనరీస్. అంటే ఇప్పుడు ఏ గ్రంథాలు ఏముంటాయి? మీరు గ్రంథాలను స్టార్ట్ చేస్తారు కదా, ఒక బుక్తో స్టార్ట్ చేసి ఉంటారు. ఈ బుక్ మీకు నచ్చిన బుక్ ఇక్కడ ఏమున్నాయి? మీకు మీరు చదివింది మీకు నచ్చిన 3 ర్యాక్స్ నా సొంతం అండి. మీ సొంత ర్యాక్ అంటే దాదాపు ఏముంటాయి? అంటే ఈ జానర్ ఏంటిది? ఇందులో ఎక్కువ ఇక్కడ పెట్టాను బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్. అంటే జీవిత చరిత్రలో వారి విజయాలు. అవునండి, అవును. మన ఆటోబయోగ్రఫీ, అంబేద్కర్ జీవిత చరిత్ర ఉంది, చాలా మంచి పుస్తకాలు. నా సెల్ఫ్ ఇవన్నీ మొదటి మంది ఉన్నాయండి జీవిత చరిత్రలు ఇక్కడ. దాదాపు ఒక 100 మంది మహనీయుల జీవిత చరిత్రలు ఇంకా ఉన్నాయి. ఇంకా అందులో అక్కడ ఒక 50 వరకు పుస్తకాలు ఉన్నాయి. దాదాపు ఒక 150-200 మంది జీవిత చరిత్రలు ఉన్నాయండి మన దగ్గర. ఓకే, గ్రేట్. ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్ పీలే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఓకే, పీలే గారిది ఇదంతా స్పోర్ట్స్ సెక్షన్? లేదండి, ఇది ఓన్లీ బయోగ్రఫీ సెక్షన్. 1 2 3 ర్యాక్స్ బయోగ్రఫీ. అండ్ ఇందులో నెల్సన్ మండేలా గారి జీవిత చరిత్ర చాలా రేర్. అవునండి, ఆ 2 బుక్స్ నెల్సన్ మండేలా. మా ఓల్డ్ స్టూడెంట్ ముఖేష్ అనే అబ్బాయి బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా ప్రతి ఒక్కరిది, వీళ్ళది వాళ్ళని కదా. అండ్ స్టోరీ బుక్స్ ఇక్కడ ఇంకా డిక్షనరీస్ ఉన్నాయి మనకి. జవహర్ లాల్ నెహ్రూ గారిది, ఒక మహాత్మా గాంధీ లిటరేచరే నేను మొన్న అక్టోబర్ 2 రోజు గాంధీజీ పుస్తకాలని ఎగ్జిబిషన్ పెట్టాను. ఎక్కడ పెట్టారు? ఇక్కడ మన దగ్గర దాదాపు ఒక 40-50 పుస్తకాలు ఓన్లీ గాంధీజీ సాహిత్యం మీదనే మనం ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అండ్ ఇక గ్లోబల్ ఇంగ్లీష్ గ్రామర్ అనే పుస్తకాన్ని నేను రాసిన పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకం కూడా మన పిల్లలకి ఎక్కువగా ఇంగ్లీష్ చెప్తా ఉంటాం ఇక్కడ. నెక్స్ట్ ఈ ర్యాక్ లో ఉంది. అవును, ఇందులో నావెల్స్ అండ్ స్టోరీస్ ఉన్నాయి సార్. ఓకే, విచ్ టైప్ ఆఫ్ నావెల్స్ అండ్ రైటర్స్? అండ్ ఇక్కడేమో మై ఫేవరెట్ పోయట్రీ ఉంది. మీ ఫేవరెట్? ఈ యొక్క ర్యాక్ మాత్రం పూర్తిగా నేను అంటే మన తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి కవుల యొక్క కవిత్వ సంపుటులు ఇందులో ఉన్నాయి. ఏ కవులు? ఇందులో మనకి నాగోడ, మనం చూస్తే కాళోజీ నాగోడ ఉంది. ఓకే, శ్రీశ్రీ గారి పుస్తకాలు. శ్రీశ్రీ గారిది. అవునండి. దిగంబర కవిత్వం, ఒకప్పుడు మన తెలుగు సాహిత్యంలో సంచలనం తీసుకొచ్చిన దిగంబర కవిత్వం. శివసాగర్ గారి కవిత్వం.
అండ్ ఇక్కడ చూస్తే మనకి బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి, ఇట్లా అన్ని కవితా సంపుటిలో చాలా సేకరించినటువంటివి, ఇష్టంతో కూడుకున్నటువంటి పుస్తకాలు ఉన్నాయి. మనకి శివారెడ్డి గారి కవిత్వము, వరవర సాహిత్యం, ఆధునిక మహాభారతం ఉంది శేషేంద్ర శర్మ గారిది. ఇట్లా సిద్ధారెడ్డి సార్ మన మొదటి తెలంగాణ చైర్మన్ వారి పుస్తకం. మీ ఫేవరెట్ బుక్స్? అవును, ఈ ఒక్క ర్యాక్ లో మాత్రం నేను టైటిల్ వరకు ఫేవరెట్ పోయట్రీ అని పెట్టాను. నచ్చిన పోయట్రీ ఎవరైనా? నచ్చిన పోయట్రీ అంటారా? శ్రీశ్రీ, కాళోజీ కావచ్చు. అండ్ వీళ్ళ గురించి మనం చదువుతున్నాం సార్. ఒకప్పుడు ఒక్కరే ఉండేది, మనం చదువుతున్న కొద్దీ వివిధ పార్శ్వాలు అర్థమవుతున్న కొద్దీ ఒక్కొక్కరిలో ఒక్కో నచ్చిన కోణం ఉంటుంది. శ్రీశ్రీ గారు కవిత. ఎగ్జాక్ట్లీ అండి. మొదట్లో ప్రతి వారు చదివినట్టుగా యువకులుగా ఉన్నప్పుడు మన శ్రీశ్రీతోటే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు కాళోజీ గారు మన ప్రాంతానికి గొప్ప కవి, నాకు కూడా రాజకీయ పరమైన ఎన్నో అద్భుతమైన కవిత్వం. అలిశెట్టి కవిత్వం నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్. అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క నర్సంపేట అంటే ముందుగా అక్కడ గుర్తుకొచ్చేది ఓంకార్ గారు. అవునండి, అవును. ఆయన బయోగ్రఫీ కొంచెం బుక్స్ ఒక కాపీ ఉండింది సార్. ఆ కాపీ అది ఇప్పుడు ఎక్కడ చూడాలి. మరి ఫేమస్, ఎందుకంటే చాలా వరకు సొంత ఇల్లు లేని. అవునండి, అవును. 5 సార్లు గెలిచాడా ఇక్కడ నుంచి అసెంబ్లీ టైగర్ పేరు తెచ్చుకుని 7 times గెలిచారు. సొంత ఇల్లు. అలాంటి బుక్స్ పెట్టండి, చాలా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నర్సంపేట ప్రాంతంలోని ఇక్కడ ఉన్న వాళ్ళవి కూడా తెలవాలి కదా. మొన్న నర్సంపేట కథలు అని కొత్తగా ఒక పుస్తకం వచ్చింది. ఇది అనిల్ అనే మిత్రుడు రాయడం జరిగింది. నర్సంపేట కథలు, నర్సంపేట. ఇట్లా వివిధ పుస్తకాలు. ఈ పుస్తకం ఏమో గడ్డకట్టిన అదే నేను తీసుకొచ్చిన బుక్కే సార్ ఇది. అండ్ ఇలా చాలా ఈ ర్యాక్ సార్. ఇవి మనకు వచ్చేసి రిఫరెన్స్ బుక్స్ సార్. ఇవి ఓకే, పుస్తకాలు రిఫర్ చేసుకొని చదువుకోవడానికి మాత్రం ఉపయోగిస్తాం ఇవి. అంటే మీకు ఎవరైనా రెఫరెన్స్ చేసి పెట్టమన్నారా లేకపోతే? లేదండి, ఇవన్నీ నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి నేను కలెక్ట్ చేసిన బుక్స్. ఓకే. అంటే ముఖ్యమైన వాళ్ళు ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి, చదువుతూ ఉంటాం. ఇప్పుడు ఇండియా సీన్స్ ఇండిపెండెన్స్ బిపిన్ చంద్ర రాసిన బుక్ సివిల్ సర్వీసెస్ పిల్లలు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి పుస్తకాలన్నీ మనం సేకరించాము. అండ్ రామాయణ విశ్వవృక్షం కావచ్చు, అన్ని. ఇప్పుడు ఇది మన లీడ్ టు రీడ్ అనే కవితలో నేను చెప్పినట్టు ఇట్స్ కైండ్ ఆఫ్ చౌరస్తా. అంటే ఇక్కడ అన్ని ఉంటాయి, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంపిక చేసుకోవాలి. ఇంట్రెస్టింగ్ బుక్స్ కనపడుతున్నాయి, అంటే ఇది చదవకూడదు అనేది లేదు, కానీ ఇక్కడికి వస్తే టైం తెలియకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ ట్రూ సార్. ఇక్కడికి వచ్చి చాలా మంది 10 నిమిషాల్లో వెళ్ళిన పర్సన్ లేరు. కనీసం ఒక 1 hour, ఎంత పెద్ద బిజీ పర్సన్ వచ్చినా కూడా కనీసం ఒక కాసేపు ఉండి, ఇది పుస్తకాల మహత్యంగానే నేను భావిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ కూడా మన వివేకానంద సాహిత్యం ఉంది సార్. ఇందులో అన్ని మనకి చాలా ఎంపిక చేసినటువంటి పుస్తకాలు ఇందులో ఉన్నాయి. సైకాలజీ, ఫిలాసఫీ సంబంధించినవి కూడా. మీరేం బుక్స్ రాశారు సార్? మీ బుక్స్ నేను మొదటగా తీసుకొచ్చిన పుస్తకం సార్ గ్లోబల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి ఇంగ్లీష్ బుక్ని రాయడం జరిగింది. ఈ పుస్తకం నేను రాసిందే సార్. ఇది మనం లీడ్ క్లాసెస్ ద్వారా యాక్చువల్గా 17-18 సంవత్సరాల నుంచి మనము ఎవ్రీ సమ్మర్లో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ నిర్వహిస్తున్నాం. ఆ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులలో ఇప్పటికి 3000 మందికి పిల్లలకి మనం ఉచితంగా చెప్పాం. అందులో ప్రతి పిల్లవాడికి పుస్తకాన్ని అందించాం. ఓకే, దీంట్లో ఇంగ్లీష్ని నేర్చుకోవడం, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడే విధంగా. అండ్ ఆఫ్టర్ దట్ ఐ రోట్ ఎ బుక్. ఇది ముగింపు లేని వాక్యం అనేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఆ తర్వాత మన రెండో కవితా సంపుటి గడ్డ కట్టిన నది. ఈ యొక్క ఇలా రెండు. ఏంటి సార్ ఈ ముగింపు లేని వాక్యం? మన జీవితంలో ఉన్నటువంటి నేపథ్యము, మనం సామాజిక సమస్యలు చాలా వరకు ఏంటంటే నావెల్స్ కానీ ఏమన్నా కానీ అనుభవపూర్వకంగాను జీవితంలో జరిగే వాటిని చూసి రాస్తారు. అంటే దీన్ని ఇందులో ఎక్కువగా సామాజిక పరమైన అంశాలే ఉన్నాయండి. అంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అమానవీయ సంఘటనల పట్ల స్పందించి రాసిందే ముగింపు లేని వాక్యం. ఆ మొదటి వాక్యం పుస్తకం పేరు కూడా అలానే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ముగింపు లేని వాక్యంగా కొనసాగుతూ ఉండాలి మన సాహిత్యం. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. దానికి ఆ బాధ కూడా అంతం లేదు. అలానే రెండోది కోవిడ్ టైంలో, కరోనా టైంలో మనం ఎంతో మందిని చనిపోవడం చూసాం. అప్పుడు కాలం ఎట్లా ఆగిపోయి నిలిచిపోయిన స్థితిలో మనం చూడడం జరిగింది. అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి. అందుకే దాన్ని గడ్డ కట్టిన నది అని రెండవ సంపుటికి పేరు పెట్టడం జరిగింది. అలా ఇటు ఇంగ్లీష్ బోధన, సేవా కార్యక్రమాలు, లీడ్ కార్యక్రమాలు, ఇదే విధంగా గ్రంథాలయము, సాహిత్య కార్యక్రమాలతోటి కొనసాగిస్తున్నామండి. ఓకే ఓకే, మంచిది. ఇంకేమున్నాయండి స్పెషాలిటీస్? ఆ పుస్తకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఇంకా ఈ యొక్క యాక్చువల్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రెస్పాన్స్ వచ్చింది సార్ మనకి. ఈ గ్రంథాలయం చూసి కొంతమంది ఇంకా రిమోట్ పిల్లలు అడగడం వల్ల మన కార్ని కూడా మనము కార్ లైబ్రరీ చేసాం. ఇప్పుడు మీరు వస్తున్నారు బయట చూసిన లైబ్రరీ, అది కార్ లైబ్రరీ చేయడం జరిగింది.
ఆ కార్ లైబ్రరీ తర్వాత ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ఇప్పుడు మన్మోతులగడ్డ పాఠశాల ఉంది, లేదా ఇంకొంచెం ములుగు జిల్లాలో నారాయణపేట లాంటి అడవి రంగాపూర్ అంటాం ఒకప్పుడు, అటువంటి మారుమూల ప్రాంతాలలో కూడా మనము గ్రంథాలయాలను ఏర్పాటు చేశాం. అలా ఇప్పటివరకు 25 గ్రంథాలయాలు ఏర్పాటు చేశాం. మొబైల్ లైబ్రరీ అంటారు? లేదు సార్, మొబైల్ లైబ్రరీతో పాటు ఏ గ్రంథాలయంతో పాటు ఇంకొక 25 పాఠశాలల్లో మనం గ్రంథాలయాలు పెట్టాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. అవునండి. ఈ డిజిటల్ వరల్డ్లో డిజిటల్ వరల్డ్ వచ్చేసి ప్రతి ఒక్కరి మొబైల్లో ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇంకా బుక్స్ చదువుతారు అనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఎంతవరకు మీకు ఈ రెస్పాన్స్ వస్తుంది? చదువుతున్నారా? రెస్పాన్స్ అబుండెంట్ రెస్పాన్స్ చదువుతారంటారా? మరి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది సార్. యాక్చువల్గా మనం ఈ మూమెంట్ స్టార్ట్ చేయడానికి కారణమే అదండి. అభివృద్ధి చెందిన దేశాలలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా పుస్తకం ఒక బుక్ రిలీజ్ అయితే లైన్లో తీసుకొని కొనే పరిస్థితి ఉంది. మన దగ్గర ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అనే చెప్పుకుంటాము, మన దగ్గర ఇంకా టెక్నాలజీ కూడా అంత పూర్తిగా ఏం రాలేదు. కేవలం సెల్ ఫోన్లు పట్టుకొని మన వాళ్ళు నాలెడ్జ్ని దాన్ని వాడడం లేదు. అటువంటి క్రమంలో ఇప్పుడు ఇంకా చాలా అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మనం నిర్వహిస్తున్నాం. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది సార్, ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడిప్పుడే చదువుతున్నారు. అందుకే మనము హగ్గే బుక్ అన్నటువంటి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం లీడ్ లైబ్రరీ ఆధ్వర్యంలో. అవాయిడ్ మొబైల్స్ అండ్ హగ్గే బుక్. ఎందుకంటే చిన్న పిల్లలు చిన్నప్పటి నుండి చూడడం ద్వారా, మన ఇంట్లో రీసెంట్ సర్వే మీరు చూస్తే 84% మంది ఇంట్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, కానీ వాళ్ళ రీడింగ్ స్కిల్స్ మాత్రము 8వ తరగతి పిల్లవాడికి 2వ తరగతి పిల్లవాడి స్టాండర్డ్స్ కూడా లేవని మనం ఆసర్ నివేదిక అట్లాంటి వాటిలో చూస్తాం. ఎందుకంటే పిల్లలు చదవడం అనేటువంటిది, క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఇవన్నీ రోజు రోజుకు ఊహాశక్తి తగ్గిపోతున్నాయి. అది ఒకప్పుడు సాధ్యమైంది పిల్లలు చదవడం ద్వారానే. మళ్ళీ తిరిగి మనము ఈ పుస్తకాల పెంపొందించాలంటే బుక్స్ ని చదవడం వల్లనే వాళ్ళు 100% దాని ద్వారానే వాళ్ళకి విజువలైజేషన్ మొబైల్ చూడడం వల్ల కనుమరుగైపోతుంది. దీని ద్వారా మనం పేరెంట్స్కి కూడా చెప్తున్నాం ఏంటంటే చిన్న పిల్లల్ని మొదటి నుండి ఈ యొక్క సెల్ ఫోన్స్ వాటికి కొంచెం దూరంగా ఉంచి పుస్తకాలని చదివించడం అలవాటు చేస్తే ఒక మంచి పౌరులుగా పొందించినటువంటి ఆవశ్యకత ప్రయత్నం అండి. అందుకే ఇదంతా శ్రమతో కూడుకున్నా కూడా మనం రేపటి తరం పిల్లల కోసం, అందుకే ఈ ప్రపంచంలో లైక్ ఏ నాయిస్ అని చెప్పాం మనం, ఇది లైసెన్స్ గా కూర్చునేది కాదు. ఈ ప్రపంచం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుంటే రేపు ఫ్యూచర్ బాగుంటుంది. సరే, నేను ఒకటి విన్నాను, ఈ చుట్టుపక్కల నర్సంపేట నగర చుట్టుపక్కల ఒక 28 గ్రంథాలు అంటే సిటీకి దూరంగా ఉన్న విలేజ్లలో పెట్టారని విన్నాను. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా మనము లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ ప్రారంభించిన తర్వాత ఇంకా మన ఉపాధ్యాయ మిత్రులు కొంతమంది మొదట్లో ఎవరైతే కొంతమంది వెనుకడు వేసేలా ఇబ్బంది పడ్డ వాళ్ళు, నిరుత్సాహపరిచిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇది చాలా అవసరమని అర్థమైన తర్వాత వాళ్ళ పాఠశాలల్లో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేయమని కోవడం జరిగింది. అట్లా మనము ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు, ఒకప్పుడు మండలాలలోనే గ్రంథాలయాలు ఉన్నాయండి, కానీ జనాభా గ్రామాలలో కూడా విరిగిపోయింది, కానీ గ్రామాలలో లేవు, పుస్తకాలు పాఠశాలలో లేవు. అట్లా వాళ్ళ కోరిక మేరకు మనము ఈ చుట్టుపక్కల గ్రామాలు పెట్టుకుంటూ వచ్చాము. అదే ఇప్పుడు మనం ఇంతో చెప్పి కూడా మరో గ్రంథాలయ ఉద్యమాన్ని మనము లీడ్ చేస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్లో కూడా మిత్రులు ఉన్నారు, వారి యొక్క సహకారంతో, తెలంగాణ నుంచి ఇంకొంతమంది మిత్రుల సహకారంతో మరో గ్రంథాలయ ఉద్యమంగా రూపుదాల్చింది. ఇక్కడ నర్సంపేట పట్టణంలో ఎలాంటి సహకారం మీకు మీ మిత్రుల నుండి? మొదటి నుంచి ఒకటే అనుకున్నాను సార్, ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా మనం ఒక ప్రయత్నం చేసి చూపించాలి. ఒక కామన్ మ్యాన్ కూడా తను కనుక సేవ చేయాలనుకుంటే కలెక్టరే కావాల్సిన అవసరం లేదు. నేను యాక్చువల్లీ సివిల్స్ ప్రిపరేషన్ అయినటువంటి ఆస్పిరెంట్ని, కలెక్టర్ కావాల్సిన అవసరం లేదు, మనం సేవ చేయాలంటే ఎలా అయినా చేయొచ్చు అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో మనం ముందుకు వచ్చాము. ఇప్పుడు చాలామంది మిత్రులు పుస్తకాలు అందించడానికి ఉన్నారు. అండ్ ఇక ముందు దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నాం. మేము ఒక 4-5 ఏళ్ళలో ఇంకో టార్గెట్, ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఒక 100 మంది 150 మంది పిల్లలు ఒకే దగ్గర కూర్చొని చదివే విధంగా మేము ఆ యొక్క ప్రణాళికతో ఉన్నాం సార్. మేము మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తులో ఇంకా మంచి గ్రంథాలను నిర్మించాలని చెప్పేసి కోరుకుంటాను.